హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మరి మధ్యలో మీరు ప్రీతిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? నేను నేను ఇన్వాల్వ్ చేయలేదమ్మా. యాక్చువల్ జరిగింది ఏంటంటే, రాజ్ తరుణ్ విషయంలో నాకు రకరకాల ఇన్పుట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి నేను నిలబడ్డప్పుడు ఎవరెవరో ఫోన్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు పెట్టేవాళ్ళు. పావు గంట అవుతుంది ఇంటర్వ్యూ అని చెప్పి మనం స్టార్ట్ చేయబట్టి ఈ లోపల మీకు 4-5 కాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు లావణ్య గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో రైట్. తెలుసుకోవడమో చేస్తున్నారు. మీరు స్పీకర్ లోనే మాట్లాడుతున్నారు ఇందాక నుంచి. అవునవునవును. జనాలు కూడా ఇంత క్యూరియస్ గా ఉన్నారంటే ఈ విషయంలో. ఇలాగే ఒక కాల్ వచ్చింది. వచ్చి మీరు ఇంతకుముందు అంటే ఆఫ్ ఎయిర్ జరిగిన సంఘటన చెప్తున్నాను. ఉమ్, ఇలాగే ఒక అబ్బాయి ఇదిగో ఇట్లా ఉదయ్ అని ఒకడు ఉంటాడు, ఆయన గెలుకు నీకు బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి. నాకు అసలు ఆ ఉదయ్ ఎవరు, ఈ ప్రీతి ఎవరు తెలియదు. ఉమ్, ఒక వారం క్రితం జరిగింది. సరే ఎవరు ఈ ఉదయ్ అని చెప్పేది, ఫోన్ నెంబర్ లేదు డైరెక్ట్గా. ఓకే, మొత్తానికి అతని ఇన్స్టాగ్రామ్ ఐడి తెలిసి అతనికి పింగ్ చేశాను నేను. అతను కాదో కూడా తెలియదు, జస్ట్ ఊరికే ఒక రాయేసాను. ఉమ్, జనరల్గా ఇలా రాయేసాను తప్ప ఆవిడ ఇంటికి వెళ్ళి రాయలేదు. ఆవిడ చెప్తుంది నేను ఆవిడ ఇంటికి వెళ్ళి రాయలేసాను, నేను వేసిన రాయి ఇది. వేస్తే రెస్పాన్స్ ఏం రాలేదు. కానీ ఇది ఏం చేశాడంటే, అమ్మో శేఖర్ భాష నా దాకా వచ్చేసాడు, ఇంకేమైనా గ్యాదర్ చేస్తాడేమో అని చెప్పి ఈ ఉదయం వెళ్ళి ప్రీతికి చెప్పడం. ప్రీతి అంటే అతని ఫియాన్సీ. ఉమ్. సో ఈ ప్రీతి వచ్చి ఈవిడితో షేర్ చేసుకుంది. నాకు అసలు ఈ కనెక్షనే తెలియదు. ఏదో ఉదయ్కి ఏదో ఇన్ఫర్మేషన్. వీళ్ళంతా ఒక గూటి పక్షులే. ఒక గూటి పక్షులు అంటే అమ్మ, ఈ ఉదయ్ ఫ్రెండ్ ప్రీతి, ఐ మీన్ ఫియాన్సీ. ఉమ్, అతను ఒకానొక సందర్భంలో ఈవిడికి లావణ్యకి ఈ ప్రీతిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్, నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, తనకి ఈ వ్లాగ్స్ చేయడం యూట్యూబ్ చేయడం ఇంట్రెస్ట్. అంటే అవునా చెల్లి అని చెప్పి అక్క చెల్లిలాగా పాపం దగ్గర తీసుకొని ఆవిడని అంటే దగ్గర తీసుకొని ఆవిడతో యూట్యూబ్ చేయిస్తానని చెప్పి ఆవిడతో చేసింది ఏంటంటే డ్రగ్స్ అలవాటు, బూతులు నేర్పించడం, అడ్డమైన చండాల పనులన్నీ నేర్పించడం. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ తీసుకొని, అంటే బేసికలీ ఇదే మోడస్ ఆఫ్ ఆపరెండి. 1.5 సంవత్సరం పాటు ఆ అమ్మాయిని ఎన్ని రకాలు, అంటే 32 ఏళ్ళు ఉన్న ఈవిడే 21 ఏళ్ళ చిన్నపిల్లని ఎన్ని రకాలుగా చెడగొట్టాలి, అన్ని రకాలుగా చెడగొట్టి అవన్నీ సాక్ష్యాలు పెట్టుకొని ఆ అమ్మాయి ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలి, ఏం చేయమంటే అది చేయాలి, అలా చేసుకుంది. నేపథ్యంలో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మరి ఉదయ్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు? ఉదయ్ కూడా అంతే. ఉదయ్ ఫోన్ పిక్కొని ఆ ఫోన్లో ఉన్న సీక్రెట్స్ ఏవైతే ఉంటే వీళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా అవన్నీ పెట్టుకొని తనని బ్లాక్మెయిల్. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇదంతా ఇది సినిమాలో జరుగుతున్నట్లు లేదా? అయ్యో మా ఇదే జరుగుతుంది. ఇది ఒక్క ఉదయ్ ప్రీతి గురించే కాదు, ఎవరితో అయినా సరే ఇదే చేస్తుంది ఆవిడ. అందరి ఫోన్లు ట్యాప్ చేసుకోవాలి, ఐ మీన్ వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా ఏదో రకంగా తీసుకోవడం, అవి పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. సో ఇలా సరే ఇది జరుగుతుంది. నాకు వీళ్ళ సంగతి మీరు అడిగారు కదా, అక్కడికి పాయింట్కి వస్తే, అలా ఉదయ్కి నేను పింగ్ చేస్తే ఉదయ్ ప్రీతి వెళ్ళి ఈవిడికి చెప్పిన తర్వాత ఈవిడికి భయం మొదలైంది. ఇప్పుడు ఏం దవ్వుతాడో వీడు, ఏం తీస్తున్నాడు, రోజుకి ఒక్కటి తీస్తున్నాడు, కొత్త ఆధారాలను పట్టుకొస్తున్నాడు, ఇప్పుడు ఏం చేసుకొస్తాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చారంటే మీకు తెలుసు కదా, మీ గుట్టంతా నా చేతిలో ఉంది, చచ్చిపోతారు మీరు. బయటకు వచ్చిందంటే మొహం ఎక్కడ పెట్టుకుంటారు మీరు. అయ్యో మాకేం పని అక్క, అసలు వాడు ఎవడో కూడా మాకు తెలియదు అని చెప్పి ఆమె ఆ కాల్ కూడా మీరు వినే ఉంటారు. వాడిని పట్టించుకునేది ఏంటి అసలు. నేను వాడికి చెప్పానక్క, ఉదయ్కి చెప్పాను, శేఖర్ భాష జోలికి పోవద్దు, శేఖర్ భాష ఇవన్నీ పట్టుకుంటున్నాడు అని చెప్పి. కానీ ఈవిడికి రోజు రోజుకి డౌట్ పెద్దదయ్యి బాగా వాళ్ళని సతాయించడం మొదలుపెట్టినాడు. ఏమన్నా చెప్పావా అని చెప్పి. దానికి తోడు నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో నా కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి, వచ్చి మీ ముందు పెడతానంటే ఆవిడ టెన్షన్ మొదలైపోతుంది. చూసిన ప్రతిసారి అమ్మో వీడు చెప్పేశాడా అంటే వీడు ఇట్లా ఎంతోమందిని చెడగొట్టుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంది అన్నమాట, నువ్వు చెప్పావా అని చెప్పి. అలా వీళ్ళని గట్టిగా ఇది చేసింది అనమాట. మీకు ఒకవేళ కనుక నాకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే శేఖర్ కనుక ఇస్తే నతీజా ఎలా ఉండబోతుందో అని చెప్పి వాడికి ఒక చిన్న ట్రైలర్ వేసి చూపించింది. ఏంటది, ఈ ప్రీతి పేరుతోటి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అమ్మాయి ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కొన్ని సెన్సిటివ్ పిక్చర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేసి దాని కింద బూత్ కామెంట్లు ఇవన్నీ పెట్టించి, చూడు రేపు నీ బతుకు ఇలా ఉండబోతుంది బజార్లో అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే, వాళ్ళకి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఇంత చేసిన నేను మంచి కోసం నాకు జరిగింది, అమ్మ ఇట్లా ఫోన్ చేశాడు నేను చెప్తే నన్నే బెదిరిస్తోంది, ఇలా ఎంతకాలం ఈ దాస్యం, రోజు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ నరకం అనుభవించే బదులు ఒకటే రోజు బయటకు వచ్చేద్దాం, ఏదైతే జరిగింది అంతే కదా. అప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయడం మొదలెట్టారు. ఫస్ట్ ఉదయ్ కాంటాక్ట్ చేశాడు. చేసిన తర్వాత భయ్య ఇది పరిస్థితి, నేను ఐ వాంటెడ్ టు సపోర్ట్ యూ అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చాడు. వాళ్ళకున్న పరిచయం ఏంటి ఇవన్నీ కూడా. ఇట్లా నేను ఇందాక చెప్పాను కదా, ప్రీతిని తీసుకెళ్ళాను ఫస్ట్ రోజే అమ్మాయికి డ్రగ్ అలవాటు చేసింది, బలవంతంగా నోట్లో డ్రగ్ పెట్టి కోక్ పోసేసి ఎలా చేసినట్టు.
సో దీనికి సాక్ష్యాలు గీక్షాలు అంటే ఆ అమ్మాయే సాక్ష్యం. ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం చిన్నపిల్ల కాదు కదా సార్, ఈమె డ్రగ్ పెట్టి కోకు పోస్తే ఆమె పోపించుకోవడానికి. అమ్మ చిన్నపిల్లమ్మ 21 సంవత్సరాలు ఏం తెలుస్తాయి పిల్లలకి? 21 సంవత్సరాలు అంటే మీరు ఎట్లా అనుకుంటారు సార్ ఈ జనరేషన్ లో చిన్నపిల్ల అని చెప్పేసి? ఏమమ్మా నాకైతే అమ్మాయిని చూస్తే కూతురులాగా చాలా చిన్నపిల్లనే అనిపించింది. బట్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తున్న అమ్మాయికి మినిమం కోక్ అంటే కోక్ తాగిపించడం, బాయ్ ఫ్రెండ్ 16 ఏళ్ళకే మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది. దానికి డ్రగ్స్ కి చాలా దూరం ఉంది. డ్రగ్స్ అనేది చాలా హై సొసైటీలో జరిగేది. అసలు అది డ్రగ్ పళ్ళపుడే ఏదో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. బాయ్ ఫ్రెండ్లు కామనే, కానీ ఈ డ్రగ్స్ అవన్నీ కూడా ఎవరికి తెలుస్తుందమ్మా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా డ్రగ్ ఎలా ఉంటుందో? మీకు ఎన్ని ఏళ్ళు చెప్పండి. సరే వయసు వద్దులేదు, నా ఏజ్ ఎందుకులేండి ఇప్పుడు. అదేండి 25 ఎంతో 30 ఎంతైనా ఉండండి. మరి ఇన్నేళ్ళకి మీరే చూడనప్పుడు ఆ 21 పిల్ల ఏం చూస్తుందమ్మా? సో అదేంటన్నా బాయ్ ఫ్రెండ్ ఉండడం కామనే, కానీ డ్రగ్ ఎప్పటికి అలవాటు ఉండదు. నోట్లో ఏం పెట్టింది అని తెలిసే లోపే ఇది ఒక్కొక్క తగ్గని పోసేస్తే ఏం తెలుస్తుంది ఆ పిల్లకి? ఆడవాళ్ళు కూడా ఇంత అరాచకంగా ఎప్పుడు తయారయ్యారు సార్? అదే ఆ పిల్ల చెప్పింది. ఆ అమ్మాయికి ఏం అవసరం అమ్మా బయటకు వచ్చి చెప్పడానికి? బయటకు వచ్చి ఒక అమ్మాయి నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పడానికి ఏం అవసరం? సరే సార్, మీరన్నట్టే ఆ అమ్మాయికి డ్రగ్, ఈ అమ్మాయి లావణ్య ఎలానో అలవాటు చేసేసింది. ఫస్ట్ టైం తెలియకుండా చేసింది, తర్వాత మరి 1.5 year ఆ అమ్మాయితో ట్రావెల్ చేసింది. తర్వాత రెండో అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది మొత్తం. మీరు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూడొచ్చు. రెండోసారి ఈ అమ్మాయి ఇట్లా లైన్స్ కొట్టుకునేది చేస్తారు కదా, క్రెడిట్ కార్డు పెట్టి చూసాను పిలుస్తున్నప్పుడు పిలిచిందిగో నువ్వు చేయి బాగుంటుంది, నువ్వు చేయి బాగుంటుంది అని చెప్పంటే వద్దక్క అన్నా కూడా ఉన్న చెల్లెలు అయితే చేయాలి. ఏముంటుంది దీంట్లో? 32 ఏళ్ళ ఆవిడ 21 చిన్నపిల్లకి ఎలా ఉంటుంది? అక్క అక్క అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా కనబడుతుంటే అక్క ఇంత పని చేస్తాను మనం కూడా చేద్దాం, ఒక హీరోయిజం కనిపిస్తుంది ఇంకోసారి. బట్ అది కూడా ఇనిషియల్ స్టేజెస్లో బలవంతంగానే చేసింది. బట్ తర్వాత షీ ఫాలోడ్ హర్. ఆవిడ మాట్లాడే బూతులు మనం కూడా మాట్లాడాలి, ఆవిడ చేసుకునే హ్యాబిట్లు మందు సిగరెట్లు ఇలాంటివి మనం కూడా చేసుకోవాలి. అంతే, ఒక రోల్ మోడల్ లాగా చూస్తారు కదా. మీ అన్నయ్యో లేకపోతే మీ అక్కయ్య ఎవరు ఉంటే జనరల్ గా లేడీస్ అక్కయ్యని చూస్తారు, మగవాడు వాళ్ళ నాన్ననో అన్నయ్యో చూసుకొని ఫాలో అవుతారు. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మంచి విషయాలు నేర్చుకుంటే అదొక హ్యాపీ, కానీ ఇలాంటి విషయాలు కూడా నేర్చుకుందంటే అదే కొంచెం కష్టంగా ఉంది. మందు కన్నా విషయం చాలా తొందరగా పనిచేస్తుంది. అదే సార్. సో చెడు చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ పిల్ల అలాగే అట్రాక్ట్ అయ్యి ఈవిడ హ్యాబిట్లు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు అవన్నీ రికార్డ్ చేసుకుంది ఈవిడ. ఏ పని రికార్డ్ చేసుకుని ఇవాళ వాటిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ ఆవిడ అన్నట్టుగానే ఇవాళ ఎప్పుడో పాతవన్నీ బయటపెట్టింది. సరే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? కొన్నాళ్ళకి ఈ డ్రగ్ హ్యాబిట్లు అవన్నీ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఓవర్ డోసులు అయిపోయి ఆరోగ్యం దెబ్బతిని ఆఖరికి డిప్రెషన్ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది అమ్మాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేసి తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్లో పెడితే ఇప్పుడు మొత్తానికి ఆ అమ్మాయి కోలుకొని జీవితంలో మళ్ళీ డ్రగ్స్ చేయకుండా ఈ దరిద్ర బూతులు ఇవన్నీ మానేసి మంచి కల్చర్లో ఇప్పుడు ఆవిడ షీస్ ఇంటూ నైస్ హ్యాండ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు టచ్ లో లేరా ఇంకా? అంటే లావణ్యతో ఈ అమ్మాయి పెద్దగా సమస్య లేదు. టచ్ లేకుండా ఎలా ఉంటావు? నీ జుట్టంతా నా చేతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే రావాలి. సో బట్ ఈఎంఐ తెలివిగా ఈఎంఐ జోలు రాకుండా ఉండడానికి ఈఎంఐ నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, నేను రీహాబిలిటేషన్ నుంచి నేను బెంగళూరులోనే ఉన్నాను, అక్కడే ఉన్నాను, రాలేనక్క ఏదో చెప్పుకుంటూ తప్పించుకుంటే బట్ దే ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఫోన్ కాల్స్. అలా ఈ అమ్మాయికి ఈ అలవాట్లు ఇవన్నీ వాళ్ళ నుంచి బయటకు వచ్చి అలా మామూలుగా ఉంటున్న తన మానాన్ని తన బతుకుతున్నప్పుడు, అంటే భాషా సినిమాలో అంతా గోండాయిజం చేసి ఆటో డ్రైవర్గా బతుకుతుంటాడు చూడండి, అలా పాపం ఈ అమ్మాయి తన మానాన్ని తను బతుకుతున్నా కూడా తన డౌట్ వల్ల ఆ అమ్మాయిని పీడించి వేధించి చేస్తే ఆ అమ్మాయికి బయటకు వచ్చి మళ్ళీ భాషగా అదే తిరగబడి ఇప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్పడానికి వచ్చింది. అయితే నువ్వు బయటకు వస్తావా, నా గురించి నిజం చెప్తావా? ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నిజం చెప్పింది ఎవరమ్మా? అత్యంత సన్నిహితురాలు. ఆ అమ్మాయికి ఎంతో క్లోజ్, 1 సంవత్సరం పాటు ఆ అమ్మాయి ఉన్నది. అండ్ ఆ క్లోజ్నెస్ కూడా ఈ లావణ్య బయటపెట్టిన కాల్లోనే మీరు గమనించవచ్చు వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనేది. సంవత్సరంన్నర పాటు ఆ అమ్మాయిని అట్టబెట్టుకుంది. ఆ అమ్మాయి వచ్చి నీ ఎగ్నెస్ట్గా సాక్షి చెప్తే అంతకన్నా ఇంకేంటి, అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏంటి? ఆ అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చానో లేకపోతే భయపెట్టానో ఇలాంటివో చెప్తాను, నాకేం అవసరం? భయపెట్టే ఛాన్స్ అంతా నీదే, ఎందుకంటే నీ దగ్గరే ఉన్నాయి ఆవిడకి సంబంధించిన అన్ని ఆధారాలు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చిన దగ్గర నుంచి, పోలీస్ కేసు పెట్టిన దగ్గర నుంచి మీడియాలో లీక్లు ఏంటి, ఆ అమ్మాయి ఎప్పుడో జాయింట్ కొట్టిందో, లేకపోతే సిగరెట్ కొట్టిందో, లేకపోతే బూతులు మాట్లాడిందో, ఇవన్నీ ఎవరు అలవాటు చేశారమ్మా అమ్మాయికి? నీ దగ్గర నుంచే నేర్చుకుంది ఈ బూతులు ఇవన్నీ కూడా. ఇవాళ వచ్చి నువ్వు చూడండి ఈ అమ్మాయి ఎట్లాంటిదో అని చెప్పి మీడియాలో చూపిస్తుంది. ఆ అమ్మాయి మానేసి మంచిగా ఉన్న టైంలో ఆ అమ్మాయి చెడుని పరిచయం చేసి ఆ అమ్మాయి చెడ్డదానికి చిత్రీకరించి ఆ అమ్మాయి ఇంటి నుంచి ప్రెషర్, బంధువుల నుంచి ప్రెషర్, ఏంటమ్మా ఇలా బ్యాడ్ అయిపోతుంది కూతురు, వద్దు దాన్ని ఈ జోలికి రావకండి అంటే ఏదో రకంగా ఆ అమ్మాయిని కేసుకి నుంచి తప్పించాలి అని రకరకాల ప్రయత్నాలు. దాంట్లో భాగంగా ఆ అమ్మాయి ధైర్యం ఎవరు? నేను.
శేఖర్ భాష ఉన్నాడు, నిలబడ్డాడు అని చెప్పారు. వీడిని కొడితే ఆ అమ్మాయి భయపడుతుంది అని చెప్పి నా మీద దాడి, ఆ అమ్మాయిని డీఫేమ్, ఇన్ని రకాలుగా చేస్తూ విచ్చలవిడిగా మళ్ళీ మా మీద కేసులు పెడుతుంటే అలా చూస్తున్నారు పోలీసులు సోద్యం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.